హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. చూడమ్మా, చాలామంది ఎన్సీఆర్టీ ఏ విధంగా చదవాలి, ఎలా నోట్ మేకింగ్ చేసుకుంటే ఇంపార్టెంట్ అని చాలా డైలమాలో ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ బిగినర్స్కి ఎక్కువ వస్తుంది. సో మీరు ఏ విధంగా మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు, ఏ విధంగా చేస్తే యూపీఎస్సీలో స్టాండర్డ్ బుక్స్ అనేది అర్థమవుతుంది, ఎలా ఎన్సీఆర్టీస్ చదవాలి, ఎగ్జామ్స్ ముందు రివిజన్ అవసరమా, ఆర్ నోట్ మేకింగ్ ఇంపార్టెంట్ అయితే క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా మీకు సొల్యూషన్ ఈ సండే క్లాస్లో దొరుకుతుంది. సో హౌ టు రీడ్ ఎన్సీఆర్టీస్ అండ్ నోట్ మేకింగ్ మీద మనం కొత్త స్ట్రాటజీ, రిసోర్సెస్, అప్రోచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ద క్లాస్ ఈజ్ డెల్డ్ బై శ్రీనివాస్. క్లియర్? సో ఈ సండే షార్ప్ 7 PM కమ్మా. క్లియర్? సో సండే 11/9 ఈ సండే 7 PMకి మీకు ఎన్సీఆర్టీస్ నోట్ మేకింగ్ అన్నీ కూడా ఉంటాయి. సో టు అటెండ్ యూ కెన్ సీ యూపీఎస్సీ డెమోలో మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇక్కడ చూడండి, www.ltxclasses అని టైప్ చేస్తే మీకు అక్కడ యూపీఎస్సీ డెమో ఉంటుంది. అందులో మీరు ఎన్రోల్ చేసుకుంటే చాలు, డైరెక్ట్గా క్లాస్ టైంకి మీరు జాయిన్ అవ్వగలరు. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ చూడండి, కొత్త బ్యాచెస్ కూడా మనం యూపీఎస్సీ స్టార్ట్ చేసామా. అక్టోబర్ నుంచి మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆఫ్లైన్ ఫీజ్ అనేది 70,000, ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమేనమ్మా. ఈఎంఐ 5,000 పర్ మంత్లో మీకు ఉంటుంది. క్లియర్? ఈఎంఐ 5,000 పర్ మంత్. సో ఇంకా డిలే చేయకండి. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎన్సీఆర్టీస్ మీద చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ సండే మనం క్లాస్లో చూద్దాం. క్లియర్? సో డోంట్ మిస్ ద సెషన్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. క్లియర్? ఎస్. సో డూ జాయిన్ అండ్ కమ్ ఫర్ ది లైవ్ వెబినార్. క్లియర్? ఫ్రమ్ ది లైవ్ వెబినార్. ఎస్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామా. డేట్ 10/9/2022 ఆర్టికల్స్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈరోజు మనకి ఎడిటోరియల్ ఆర్టికల్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెంట్ లేవమ్మా. క్లియర్? సో అందుకే రిమైనింగ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ సి, యాజ్ ఐ మీన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అండ్ హైదరాబాద్లో నిమజ్జనం డేట్స్ అని కూడా మీకు తెలుసు. సో బికాజ్ ఆఫ్ దీస్ థింగ్స్ న్యూస్ అనేది కాస్త లేట్గా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి లేట్ అనేది జరుగుతుంది అనమాట. క్లియర్? సో ప్లీజ్, ఐ థింక్ యూ మైండ్ దిస్. ఫైన్? ఎస్. సో ఆన్ దట్ నోట్ మనం ఆర్టికల్స్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. చూడండి అమ్మా, ఇదొక సింపుల్ ఆన్సర్ అమ్మా. దప్సాంగ్ అని, దంచొక్ అని ఈ రీజియన్స్ లదాఖ్ ఇన్ ఇండియాలో ఉన్నాయి. అవునా? లదాఖ్ ఇన్ ఇండియాలో ఉన్నాయి. సో ఇటువంటి ఎంసీక్యూస్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అంటే యూ కెన్ సింప్లీ జాయిన్ ఇన్ అవర్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ క్లోజ్. అక్కడ మనం డైలీ బేసిస్ మీద క్వశ్చన్స్ అనేది ద హిందూ మాత్రమే కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్మెంట్, డౌన్ టు ఎర్త్ ఇలాంటి పిఐబి లాంటి ఇంపార్టెంట్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుందన్నమాట. కావాలంటే మీరు డెమో క్లాస్ కూడా వినొచ్చు, ఆ తర్వాత జాయిన్ అవ్వచ్చు. క్లియర్? ఎస్. సో ఇంకా ఈరోజు ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ చూడమా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనకి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా, హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకి ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ క్లాసెస్ దగ్గరలో ఉన్నారు అంటే దే కెన్ అటెండ్ ఫర్ 3 days ఫ్రీ డెమో. క్లియర్? ఫ్రీగా 3 days డెమో కూడా మీరు అటెండ్ అవ్వగలరు. అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీరు దీన్ని క్లియర్ చేయొచ్చమ్మా. క్లియర్? 5,000 పర్ మంత్తో మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు సింగిల్ పేమెంట్ చేస్తామనుకుంటే మీకు అప్ ఫ్రంట్ మీద 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకే ఇన్ఫర్మేషన్కైనా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553 మీరు వెంటనే ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చమ్మా. క్లియర్? సో కొత్త బ్యాచెస్ అనేవి మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. క్లియర్? సో కంప్లీట్లీ 2023 అటెంప్ట్ గురించి ఆలోచిస్తే దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాచ్ దట్ యూ కెన్ అవైల్ అనమాట. ఓకే. సో సిలబస్ అంతా ఆ టైం కల్లా కంప్లీట్ చేసి మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా పెట్టుకోవచ్చు. క్లియర్? అయితే ఫీజ్ అనేది కేవలం 15th September వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. క్లియర్? ఆ తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. మీకు తెలుసు
మన క్లాసెస్ ఏవైనా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయమ్మా. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు అన్లిమిటెడ్ టైమ్స్ క్లాసెస్ని యాక్సెసిబిలిటీ చేసుకోగలరు. కేవలం యూపీఎస్సి మాత్రమే కాదు, ఆప్షనల్ కూడా, ఆప్షనల్ ఇన్ఫినిటీ స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్? ఆప్షనల్ వరకు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే మీరు కాల్ చేయగలరు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కొత్త బ్యాచెస్ మనం అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్? అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫీజు వచ్చేసి కేవలం 30,000 రూపీస్ అనమ్మా. ఈఎంఐ 5,000 పర్ మంత్ కూడా మీరు కట్టి క్లియర్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ టాప్ 4 ఆప్షనల్స్ ఇవి అని మీకు తెలుసు. అండ్ తెలుగు స్టేట్స్ కాబట్టి తెలుగు లిటరేచర్ అడ్వాంటేజ్ ఉంటుంది అని చాలామంది తీసుకుంటారు. సో మనం టోటల్గా 5 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి డీల్ చేస్తున్నాం. క్లియర్? సో అయితే మనకి 10% డిస్కౌంట్ అనేది కూడా అప్ఫ్రంట్ పేమెంట్ మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒకేసారి పే చేశారు అంటే మీకు 30,000 ఫీజు 27,000కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫీజ్ 15th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. క్లియర్? మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరు. క్లియర్? ఎస్. అయితే ఆప్షనల్స్ వరకు వచ్చేసరికి ఆంథ్రోపాలజీ వరకు నేను డీల్ చేస్తున్నానమ్మా. మీకు సబ్జెక్ట్స్ అంతా కూడా 5 మంత్స్లో టోటల్ రైటింగ్తో సహా రెగ్యులర్ ఆన్సర్ ప్రాక్టీస్తో సహా కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఆప్షనల్ ఆల్సో. ఇంతవరకు ఎవరైనా ఆప్షనల్ తీసుకోకపోతే దిస్ ఈస్ ద హై టైం దట్ యూ కెన్ స్టార్ట్ అనమాట. క్లియర్? ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నామా, ఆర్టికల్స్ టు బీ కవర్డ్. ఈరోజు మనకి ఎడిటోరియల్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కాదమ్మా, అవి అంత ఇంపార్టెంట్ కాదు. సో అవి టూ టెక్నికల్ అండ్ అన్నెసరీ థింగ్స్ అనేవి మనకున్నాయి. సో అందుకని రిమైనింగ్ పార్ట్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేయడం జరిగింది. చూడండి, ఐటీ సర్వే, ఇన్కమ్ ట్యాక్స్ సర్వే టీమ్ టుక్ డేటా బై క్లోనింగ్ సర్వర్స్, ఆక్స్ఫామ్ అనమాట. సో ఎన్జిఓస్, వాటి ఇంపార్టెంట్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ చూస్తాం. నెక్స్ట్, ఇండియా చైనా టు టేకప్ రిమైనింగ్ ఎల్ఏసి ఇష్యూస్. క్లియర్? అండ్ సుప్రీం కోర్ట్ టేక్స్ అప్ రిక్వెస్ట్ అగెయిన్స్ట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ఏంటి, ప్రాబ్లం ఏమొచ్చింది, సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళింది అన్నీ కూడా చూస్తాం. నెక్స్ట్, సెంటర్ బ్యాన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ బ్రోకెన్ రైస్ డ్యూ టు డొమెస్టిక్ డిమాండ్. డొమెస్టిక్ డిమాండ్ పెరగడం వలన బ్రోకెన్ రైస్ ఎక్స్పోర్ట్ చేయడం లేదు. అండ్ నెక్స్ట్, బేసిక్ స్కిల్స్ పూర్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ ఎన్సీఆర్టీ చెప్తుంది, అది చూస్తాం. మేక్ యాంటీ టీబీ క్యాంపెయిన్ ఏ మాస్ మూమెంట్. క్లియర్? యాంటీ టీబీ క్యాంపెయిన్ అనేది ఒక మాస్ మూమెంట్ చేయాలి అని అంటున్నారు. ఎందుకమ్మా, మాస్ మూమెంట్ జరిగితే రిజల్ట్స్ అనేవి స్పీడ్గా వస్తాయి, పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది అని. క్లియర్? ఎస్. అయితే ఇప్పుడు చూసాం కదా, అండ్ లాస్ట్లో ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా చూస్తాము. అండ్ ఐ షల్ ఆల్సో ప్రొవైడ్ 1 MCQ. సో వీటిని మీరు అటెంప్ట్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. క్లియర్? ఎస్. ఈ ఆర్టికల్ చూడమ్మా, ఐటీ సర్వే టీమ్ టుక్ డేటా ఆఫ్ క్లోనింగ్ సర్వర్, ఆక్స్ఫామ్ ఇండియా. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్స్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, GS2లో అమ్మ. GS2లో మనకి గవర్నెన్స్ పార్ట్, GS2లో గవర్నెన్స్ పార్ట్ ఉంటుంది. ఆ గవర్నెన్స్ పార్ట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఈజ్ అబౌట్ NGOs, అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అని అంటాము. క్లియర్? సో అయితే ఇక్కడ టైటిల్ చూసిన తర్వాత నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అది ఏ విధమైన యాక్టివిటీస్ చేస్తుందో అనేది కూడా మనం చూద్దాం. బట్ NGOస్లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ NGO ఇన్ ఇండియా ఈజ్ ఆక్స్ఫామ్. క్లియర్? సో ఆక్స్ఫామ్ అనే NGO ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఎగ్జిస్టెన్స్లో లేదు, ఎందుకంటే దానికి రెన్యువల్ లైసెన్స్ అనేది యాక్సెప్ట్ చేయలేదన్నమాట. క్లియర్? బట్ ఇది ఇంటర్నేషనల్ వైడ్లో ఆక్స్ఫామ్ ఉంది. ఇండియాలో ఉన్న బాడీని ఆక్స్ఫామ్ ఇండియా అని అంటారు. ఓకే, సో ఇంటర్నేషనల్ వైడ్లో ఉంది, ఇండియాలో ఉన్న బాడీని ఆక్స్ఫామ్ ఇండియా అని అంటాము. క్లియర్? సో NGOస్లో మోస్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్. క్లియర్? సో అయితే ఐటీ సర్వే వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్గా ఆక్స్ఫామ్ ఇండియా ఆఫీస్కి వచ్చి
దే హ్యావ్ కలెక్టెడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆక్స్ఫామ్ బై క్లోనింగ్ ది సర్వర్. క్లోనింగ్ అంటే ఏంటి? క్లోన్ అంటే మేకింగ్ ద డూప్లికేట్. క్లియర్? డూప్లికేట్ని క్రియేట్ చేసి వాటిని తీసుకున్నారు అని చెప్తున్నారన్నమాట. క్లోనింగ్ అంటే ఎగ్జాక్ట్ డూప్లికేట్ కాపీయింగ్ని మనం క్లోనింగ్ అని అంటాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్జిఓ అంటే ఏంటి? ఎన్జిఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ మనకి ఒక డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని జనరల్గా ప్రతి ఒక్కరూ ఫాలో అవుతారు. ఎప్పుడు ఒక ఆర్గనైజేషన్ని ఎన్జిఓ అంటామంటే క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఎన్జిఓ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ organization. Clear? Non-profit organization that pursues activities అంటే ఇది కొన్ని యాక్టివిటీస్ చేస్తుందన్నమాట. దేని గురించి? టు రిలీవ్ సఫరింగ్, ప్రజల యొక్క బాధలను తగ్గించడానికి ఇది కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ప్రమోట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పోర్. క్లియర్? ప్రమోట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పోర్. క్లియర్? అండ్ ఆ తర్వాత బేసిక్ సోషల్ సర్వీసెస్ అనేది ఇది చేస్తుంది. బేసిక్ సోషల్ సర్వీసెస్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆక్స్ఫామ్ని మనకి కోవిడ్ సిచ్యుయేషన్స్లో ఇండియాలో ఏ విధంగా హెల్ప్ చేస్తుందో చెప్తుంది. ఒక్కసారి జూమ్ ఇన్ చేస్తాను చూడమ్మా. ఆక్స్ఫామ్ ఇండియా వాజ్ కండక్టింగ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సివిల్ సొసైటీ రెస్పాన్సెస్. అంటే ఎన్జిఓస్ని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అని కూడా అనొచ్చు. క్లియర్? ఎస్. అయితే ఎప్పుడు కోవిడ్ క్రైసిస్ టైంలో ఇండియాలో 16 స్టేట్స్లో వాళ్ళు వర్కౌట్ చేశారంట. అండ్ అయితే లైఫ్ సేవింగ్ మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ అనేవి 150 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో సప్లై చేశారు. 172 ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో సప్లై చేశారు. 166 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇన్ ద 16 స్టేట్స్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చేశారు? మనం డెఫినేషన్లో చూసాం కదా, దే రిలీవ్ ద యాక్టివిటీస్ ఆఫ్ సఫరింగ్స్ అనే. క్లియర్? సో పేద ప్రజలకి వీలైనంత వరకు వాళ్ళు హెల్ప్ చేయడానికి చూస్తారనమాట. క్లియర్? సో సార్ అలా అయితే ఇటువంటి ఆక్స్ఫామ్ని ఎందుకు మీ ఇట్లాగా ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ అనేది ఇవ్వలేదు? ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి ఒక్కసారి చూడమ్మా. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. ఫారెన్ కాంట్రిబ్యూషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ అని అంటాము. క్లియర్? సో అయితే ఈ ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కాంట్రిబ్యూషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారం ఒక ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడైతే ఫారెన్ ఫండింగ్ తీసుకుంటుందో గవర్నమెంట్ చెప్పిన రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఈ ఎఫ్సిఆర్ఏ లేటెస్ట్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఎవ్రీ 5 ఇయర్స్కి రెన్యువల్ అనేది తీసుకోవాలి. సో అట్లా రెన్యువల్ టైంలో వాళ్ళు ఇంతవరకు ఫారెన్ ఫండింగ్ ఎంత తీసుకున్నారు, వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంతవరకు ఎంత రిమైనింగ్ ఉంది, చెప్పిన పర్పస్కే ఖర్చు పెట్టారా లేదా అనేది ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. క్లియర్? సో అలా ఎవరికైనా ఇవ్వకపోతే వాళ్ళ లైసెన్సెస్ అనేవి రెన్యువల్ చెయ్యరు. క్లియర్? సో అందుకని ఇక్కడ జనరల్గా ఏం చూస్తున్నాము, ఇక్కడ ఆక్స్ఫామ్ కూడా ఇండియన్ లాస్ని వైలేట్ చేస్తుంది. ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్స్ని మేము ప్రాపర్గా అడుగుతుంటే వాళ్ళు ఇవ్వట్లేదు. దెర్ ఆర్ గ్రేట్ ఎలిగేషన్స్. దేని గురించి? వీళ్ళు ఫండింగ్ అనేది యూజింగ్ అగెయిన్స్ట్ ఇండియాస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. క్లియర్? ఆక్స్ఫామ్ ఇండియా వాళ్ళు వరల్డ్ లెవెల్లో ఇండియాలో అగెయిన్స్ట్ గ్రోత్, హర్డల్స్ ఫర్ ది గ్రోత్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. దానికి తగ్గట్టుగా వీళ్ళకు వచ్చిన ఫండింగ్ కూడా
ఏ విధంగా ఖర్చు పెట్టారో అనేది చూపించలేకపోతున్నారు. క్లియర్. సో అందుకని వీళ్ళ లైసెన్స్ని రెన్యువల్ చెయ్యట్లేదు యాజ్ ఆఫ్ నౌ అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్. సో అయితే కోవిడ్-19లో అంత హెల్ప్ చేసినప్పటికీ కూడా ఆ రెగ్యులేషన్స్ అనేవి ఇలాంటి ఆర్గనైజేషన్స్ని ఆపేస్తున్నాయి అని ఎవరు చెప్తున్నారు? ఆక్స్ఫామ్ చెప్తుంది అనమాట. ఆక్స్ఫామ్ ఏం చెప్తుంది? మేము కోవిడ్ సిచ్యువేషన్స్లో ఇండియన్ గవర్నమెంట్కి ఇంత హెల్ప్ చేసినప్పటికీ కూడా మా లైసెన్స్ని రెన్యువల్ చేయట్లేదు ఆన్ బికాస్ ఆఫ్ ఫ్యూ ఎలిగేషన్స్ అని చెప్తున్నారు. క్లియర్. ఆ ఎలిగేషన్స్ ఏంటి? FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, అంటే ఫారెన్ నుంచి ఏదైనా కంట్రిబ్యూషన్స్ వస్తే అప్పుడు అనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ మనం ఈ రెగ్యులేషన్స్, ఈ FCRA రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏం చూస్తామంటే వీళ్ళు జనరల్గా ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు NGOs. ఎందుకు ఇప్పుడు ఆక్స్ఫామ్ లాంటి NGOని క్లోజ్ చేయడం జరిగింది కదా. సో ఇష్యూస్ ఫేస్డ్ బై NGOs చూస్తాం. క్లియర్. ఇష్యూస్ వీళ్ళు ఏ వర్క్స్ చేస్తారు అర్థమైంది కదమ్మా. ది వర్క్ ఫర్ ది ప్రమోట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పూర్ పీపుల్, సోషల్ సర్వీసెస్ అట్లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండింగ్ ఎంతవరకు వస్తుంది, ఫండింగ్ ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది ప్రాపర్గా చెప్పలేకపోతున్నారు. క్లియర్. ఎందుకు? చాలా వరకు కరప్షన్స్ అనేవి జరుగుతున్నాయి NGOsలో. క్లియర్. చాలా వరకు కరప్షన్స్ అనేవి జరుగుతున్నాయి NGOsలో అని చూస్తాము. అండ్ ఆ తర్వాత జనరల్గా NGOs ఏంటి, ఫండింగ్ తీసుకొని దే ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ది గవర్నమెంట్ స్టార్ట్ చేసే యాక్టివిటీస్ని స్టాప్ చేస్తున్నాయి. అంటే గవర్నమెంట్ ఏవైనా ఇండస్ట్రీస్ కానీ ఏమైనా స్టార్ట్ చేస్తుంటే లోకల్ ప్రజల్ని పైలప్ చేయించి దేని గురించి, ఈ ఇండస్ట్రీ వస్తే ఎన్విరాన్మెంటల్గా మీకు లాస్ అవుతుంది అని చెప్పి వాళ్ళని ప్రజలకి వ్యతిరేకంగా చేస్తున్నారు. అర్థమవుతుంది కదమ్మా. గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా వీళ్ళు వెళ్తున్నారు. సో అందుకే గవర్నమెంట్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కొన్ని NGOస్కి మాత్రమే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుందన్నమాట. క్లియర్. అయితే ఇవి చాలాసార్లు హవాలా ట్రాన్సాక్షన్స్ లాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కూడా చేస్తున్నాయి. హవాలా అంటే ఏంటి? ఇండియాలో ఉన్న కరెన్సీని ఫారెన్లో డాలర్స్ కింద మార్చి మళ్ళీ ఇండియాకి తీసుకొని రావడం అనమాట. అంటే మనీ ట్రాన్స్ఫర్స్ అవన్నీ కూడా ఇటువంటి NGOs చేస్తున్నాయి. అంటే ఆక్స్ఫామ్ చేస్తుందని కాదు, కొన్ని NGOs వాళ్ళు ఫారెన్ ఫండింగ్ అని చెప్తారు. బట్ ఫండింగ్ ఎలాగా? ఇండియా నిలిచే బ్లాక్ మనీ వెళ్తుంది ఫారెన్లో, అది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుందన్నమాట. క్లియర్. ఇటువంటి హవాలా ట్రాన్సాక్షన్స్ లాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చాలా వరకు NGOs చేస్తున్నాయి అని ఒక ఆరోపణ కూడా ఉంది. అండ్ ఆ తర్వాత జనరలీ దే ఆర్ ఎన్క్రోచింగ్ ఆన్ ది కల్చర్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో జల్లికట్టు. క్లియర్. తమిళనాడులో జల్లికట్టు అనే ఆచారం ఉంది. అటువంటి ఆచారాలను బ్యాన్ చేయిస్తున్నారు కొన్ని NGOs. దే ఆర్ వర్కింగ్ టు గో అగెయిన్స్ట్ అవర్ కల్చరల్ పార్ట్. మన కల్చర్ని క్లోజ్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటున్నారు. క్లియర్. ఇటువంటి విధాలమైన ఇష్యూస్ అనేవి వీళ్ళు చేస్తున్నారన్నమాట. క్లియర్. సో అందుకనే NGOs గురించి మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ రిగార్డింగ్ ఎగ్జామినేషన్. సార్ అయితే బెటర్ వే ఫార్వర్డ్ ఏంటి? బెటర్ వే ఫార్వర్డ్ ఏంటి అంటే FCRA రెగ్యులేషన్స్ అనేవి టైట్గానే ఉండాలి. బట్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ టైట్. కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఏంటి? FCRA రెగ్యులేషన్స్ కానీ జనరల్ NGO రెగ్యులేషన్స్ కానీ కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని చూస్తాం. అండ్ ఆ తర్వాత NGOs ఏవైతే ఉన్నాయో వీటికి అక్రిడిషన్స్ ఇవ్వాలి అండర్ నేషనల్ అక్రిడిషన్ కౌన్సిల్. క్లియర్. నేషనల్ అక్రిడిషన్ కౌన్సిల్ అని అంటాము. సో అయితే ఈ నేషనల్ అక్రిడిషన్ కౌన్సిల్తో వీటికి అక్రిడిషన్స్. సార్ అక్రిడిషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంకింగ్ కానీ A+, AAA, BBB అలా ఇస్తారు కదమ్మా. అలా అక్రిడిషన్స్ అనేవి ఇస్తే ఏది మంచి NGO అనేది తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత దెర్ షుడ్ బి ఏ కోఆర్డినేషన్ బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. క్లియర్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్
అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కోఆర్డినేషన్తో ఈ ఎన్జిఓస్ ఇష్యూస్ అనేవి సాల్వ్ చేయాలి. క్లియర్? ఎందుకంటే కొన్ని రాంగ్ ఎన్జిఓస్ని కట్టడి చేసే టైంలో కొన్ని మంచి ఎన్జిఓస్కి కూడా ఫండింగ్ అలాంటివి ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఈ విధమైన డెసిషన్ తీసుకోవాలి అంటున్నారు. అండ్ ఆ తర్వాత దే రిక్వైర్డ్ ద సిటిజన్స్ పార్టిసిపేషన్. సిటిజన్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్జిఓస్లో యాక్టివ్ రోల్లో పార్టిసిపేట్ చేసి వర్క్స్ ఆఫ్ ఎన్జిఓస్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళగలగాలి అన్నమాట. క్లియర్? సో చూసారు కదా. సో అందుకనే ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్, మనం దీన్ని కవర్ చేయడం జరిగింది. ఫైన్. ఎస్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలీదు. సో అందుకని మనం బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా స్టార్ట్ చేసాము. వీకెండ్ బ్యాచెస్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. ఆఫ్లైన్ అమ్మ, ఎవరైనా ఆఫ్లైన్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారంటే మనం హైదరాబాద్లోని విశాఖపట్నంలోని ఆఫ్లైన్ బ్రాంచెస్ స్టార్ట్ చేసాం. చూడండి, ఫీజు కేవలం 70,000 పర్ మంత్, 70,000 అండ్ ఈఎంఐ కావాలనుకున్న 5,000 పర్ మంత్తో మీరు క్లియర్ అవ్వచ్చు. సో అయితే మీకు అన్లిమిటెడ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అండ్ మీకు మోస్ట్ స్కోప్ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు దిస్ ఈజ్ ద హై ఇంపార్టెంట్ బ్యాచ్ అనమాట. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. క్లియర్? సో ఫీజ్ అనేది ఒకేసారి పే చేస్తే మీకు 10% ఇన్స్టెంట్ అప్ ఫ్రంట్ పేమెంట్ మీద డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరమ్మా. క్లియర్? సో అదే ఆన్లైన్ అనుకుంటే మీకు ఆన్లైన్లో డైలీ 7 PM నుంచి క్లాసెస్ అనేవి మీకు ఉంటాయి అండ్ డెడికేటెడ్గా సండేస్ మీకు క్లాసెస్ ఉంటాయమ్మా. క్లియర్? 60,000 రూపీస్ మీకు ఫీజు అమ్మ ఆన్లైన్ అయితే, ఈఎంఐ 5,000 పర్ మంత్. కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్? సో ఒకసారి మీరు తీసుకున్నారంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. 10% అప్ ఫ్రంట్ పేమెంట్ మీద ఉంటుందమ్మా. క్లియర్? మీరు ఇక్కడ కాల్ చేయండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోగలరు. క్లియర్? సో అయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మీకు డైలీ డెడికేటెడ్గా చదవడానికి ఉండదు కాబట్టి మనం సమ్ ఫార్మ్ ఆఫ్ మెంటర్షిప్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మీరు ఆన్లైన్ తీసుకుంటే అండ్ ఆఫ్లైన్ తీసుకుంటే వీకెండ్ బ్యాచెస్ అనేవి మీకు ఉంటున్నాయి అన్నమాట. క్లియర్? నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. సుప్రీం కోర్ట్ టేక్స్ అప్ ప్లీజ్ అగెయిన్స్ట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, GS2 పాలిటీలో ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు కొత్త రిక్వెస్ట్ని తీసుకుందనమాట. ఏంటది? దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. క్లియర్? సో ఆ యాక్ట్ అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, ఏంటో టోటల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్ట్ గురించి మెన్షన్ చేస్తున్నారు. ఆ యాక్ట్ పేరేంటి, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్. స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అంటే ఏంటి, మనం పూజించే స్థలాలని, పూజా స్థలాలని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అని అంటాము. ఇది 1991లో తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్? అప్పట్లో ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఏమవుతున్నాయి, ఒక మతం వాళ్ళకి సంబంధించింది వేరే మతం వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే హిందూస్ టెంపుల్ అనుకోండి, ముస్లిమ్స్ దాన్ని మసీద్లా మార్చేస్తున్నారు. మసీద్ అనుకోండి, హిందూస్ దాన్ని టెంపుల్ లాగా మార్చేస్తున్నారు. అంటే ఒక రిలీజియస్ డినామినేషన్ని, ఒక రిలీజియస్ ప్లేస్ని మరొక రిలీజియస్ ప్లేస్గా మారుస్తున్నారు. అటువంటి టైంలో అవి కంప్లీట్గా క్లోజ్ అవ్వాలి, ఎటువంటి కొత్త ఇష్యూస్ అనేవి తీసుకొని రావద్దు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ 1991ని తీసుకొని రావడం జరిగింది. క్లియర్? అయితే ఇక్కడ దిస్ యాక్ట్ మెయిన్, ఈ యాక్ట్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే ఇట్ ప్రొహిబిట్స్ ది కన్వర్షన్. క్లియర్? ఇట్ ప్రొహిబిట్స్ ది కన్వర్షన్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్. క్లియర్? It prohibits
ద కన్వర్షన్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్. క్లియర్? ఏదైనా ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఉంటే దాన్ని ఒక క్యారెక్టర్ నుంచి మరొక రిలీజియస్ క్యారెక్టర్లోకి వెళ్ళకూడదు. అయితే ఎప్పటి వరకు అయితే ఏ ఇష్యూస్ అయితే క్లియర్ ఆగస్ట్ 15 అంటే ఇండిపెండెన్స్, ఆగస్ట్ 15, 1947లో ఒక టెంపుల్ ఉంటే అది ఈరోజు టెంపుల్గానే ఉండాలి, ఒక మసీద్ ఉంటే అది ఈరోజు మసీద్గానే ఉండాలి. ఈరోజు కొత్త ఇష్యూస్ అనేవి తీసుకొని రాకూడదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఆగస్ట్ 15, 1947 ఒక రిలీజియస్ డినామినేషన్ ఎవరి చేతుల్లో ఉంటే ఇప్పటికీ కూడా అదే ఉండాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అది మెయిన్ ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1991 యొక్క ముఖ్య ఉద్దేశం. క్లియర్? అయితే ఈ యాక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయమ్మా. యూ కెన్ రిమెంబర్ దోస్. ఫస్ట్ వన్ ఈజ్ సెక్షన్ 3. అయితే ఈ సెక్షన్ 3A డేట్ ఇవన్నీ కూడా చెప్తుందన్నమాట. ఒక రిలీజియస్ డినామినేషన్ని ప్లేస్ని మరొక రిలీజియస్ డినామినేషన్ ఆర్ వర్షిప్ ప్లేస్ కింద మార్చకూడదు. క్లియర్? సో ఇలా మారిస్తే అది తప్పు అని చెప్తున్నారనమాట. క్లియర్? ఏ విధంగా కూడా కన్వర్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేయము. క్లియర్? సో ఇట్ ప్రొహిబిట్స్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ ప్లేసెస్. అది సెక్షన్ 3 ఆఫ్ 1991 యాక్ట్. అండ్ నెక్స్ట్ సెక్షన్ 4 క్లాజ్ 1. సెక్షన్ 4 క్లాజ్ 1 ఏం చెప్తుందంటే ఆగస్ట్ 15కి 1947లో ఏవైతే ఉన్నాయో వాటినే కంటిన్యూ చెయ్యాలి అని చెప్తున్నారు. ఓకే, మరి సెక్షన్ 4 క్లాజ్ 2. ఈ సెక్షన్ 4 క్లాజ్ 2 ఏంటి అంటే నో ఫ్రెష్ కేసెస్ ఆర్ లీగల్ ఇష్యూస్ అన్నమాట. క్లియర్? ఆల్రెడీ ఏవైతే రిలీజియస్ క్యారెక్టర్లో ఉన్నాయో వాటిని మరి తీసుకొని రావద్దు. క్లియర్? అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న ఇష్యూస్. అర్థమవుతుందమ్మా? ఏవైతే ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నాయో యాక్సెప్టెన్స్తో మ్యూచువల్ యాక్సెప్టెన్స్తో ఒప్పుకున్నారో అవి తీసుకొని రావద్దు అని అంటున్నారనమాట. అంటే అర్థం ఏంటంటే ఒక కేసు ఉంది, ఆ కేసు పూర్తిగా సెటిల్ అయిపోయింది, అది తీసుకొని రావద్దు. ఆర్ యాక్ట్ 1991 రాకముందే ఒక హిందూ ప్లేస్ని ఒక ముస్లిం ప్లేస్గా మార్చేశారు, అది యాక్సెప్ట్ చేసి హిందూస్కి సమ్ కంపెన్సేషన్ ఇచ్చారు. సో టోటల్గా మొత్తం ఇష్యూ అంతా కూడా రిజాల్వ్ అయిపోయింది. ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ ఇప్పుడు దీంతో తీసుకొని రాకూడదు అని సెక్షన్ 4 క్లాజ్ 2లో చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత సెక్షన్ 5 ఏం చెప్తున్నారు? ఈ యాక్ట్ అన్నిటికీ అప్లై అవుతుంది, రామ్ జన్మ భూమికి తప్ప. రామ్ జన్మ భూమి బాబ్రీ మసీద్ ఇష్యూ. క్లియర్? సో బాబ్రీ మసీద్ ఇష్యూకి అప్లై అవ్వదు, అది వేరేగా కోర్ట్ సాల్వ్ చేస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? సో ఆ తర్వాత బాబ్రీ మసీద్ ఇష్యూ రీసెంట్గా అది సాల్వ్ కూడా అయ్యింది, బాబ్రీ మసీద్ ఇష్యూ. దట్ ఈస్ ఫైన్. అయితే ఈ రోజు వరకు ఈ సెక్షన్స్ ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి, అవునా? సో అయితే ఇక్కడ జనరల్గా ఇంకేమి దీని నుంచి తీసేస్తారంటే ఏదైనా ఒక రిలీజియస్ డినామినేషన్ని ఆర్కియాలజికల్ సర్వే తీసుకున్నారు అంటే వీళ్ళ ప్రొటెక్షన్లో ఉంది అనుకోండి, దట్ ఈజ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్. అంటే ఇప్పటికీ దానికి రిలీజియస్ సిగ్నిఫికెన్స్తో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది అనుకుంటే ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 దీని ప్రకారం ఏదైనా ఒక ప్లేస్ని ఇట్లా కన్సిడరేషన్ చేయడం జరిగింది అంటే దానికి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? దానికి ఎగ్జామ్షన్ ఇస్తారు. సో వాటి వరకు ఇష్యూస్ అనేవి ఉండవన్నమాట. వాళ్ళు ఏ విధంగా అయినా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే కొత్తగా కేసెస్ వేయడం కానీ దీని పరిధిలో ఉంటే ఎగెయిన్స్ట్గా మళ్ళీ ప్లేసెస్ మార్చడం. అంటే ఒక హిందూ ప్లేస్ని కన్సర్వ్ చేస్తుంది అనుకోండి, ముస్లిమ్స్ అన్నారనుకోండి ఇది మసీద్, ఇది ఇక్కడ మసీదుని పడగొట్టి టెంపుల్ కట్టారు అనుకోండి, అటువంటి ఫ్రెష్ కేసెస్ ఏవి కూడా తీసుకోరు. ఎందుకు? ఇది ఆల్రెడీ ఏన్షియంట్ మాన్యుమెంట్స్. క్లియర్? పురాతన శాఖ చేతుల్లో ఉంది కాబట్టి ఆ ఇష్యూస్ కూడా ఎగ్జామ్ట్ చేయడం జరిగింది. క్లియర్? సో అయితే ఇప్పుడు వీటి ప్రకారం ఎవరైనా వీటిని క్రాస్ చేస్తే సెక్షన్ 6 ప్రకారం
వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో అయితే వాట్ ఈస్ దట్? సెక్షన్ 6. సెక్షన్ 6 ప్రకారం యాక్ట్ 3 years పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ప్రావిజన్స్కి ఆపోజిట్గా వెళ్తే 3 years పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మెయిన్ దీంట్లో ఉన్న నెగిటివ్ ఏంటి అంటే ఈ యాక్ట్లో, దిస్ యాక్ట్ ప్రొహిబిట్స్ జ్యుడిషియల్ రివ్యూని ప్రొహిబిట్ చేసింది. అందుకే కేసెస్ మీద కేసెస్ అనేవి కోర్టులో ఫైల్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకు? జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి దాన్ని తీస్తే ఖచ్చితంగా కేసెస్ అనేవి పడతాయి. క్లియర్? సో బేసిక్ స్ట్రక్చర్ పార్ట్ కాబట్టి ఇక్కడ వీళ్ళు కేస్ అనేది వేయడం జరిగింది. అండ్ ఇష్యూ కూడా ఇక్కడ ప్రావిజన్స్లో ఏం చూస్తాము, సుప్రీం కోర్టు కూడా ఈ వ్యాలిడిటీ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది చూస్తుందన్నమాట. క్లియర్? అంటే ఒక పార్లమెంటరీ లా ఇటువంటి రిలీజియస్ ఆబ్జెక్ట్స్ని ఇలా సేవ్ చేయగలుగుతుందా అంటే 1947 వరకు వచ్చింది ఏదైతే ఉందో అంతవరకు అది సరిపోతుందా అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యుయు లలిత్ గారు ఏమనుకుంటున్నారు, ఈ ఇష్యూ పదే పదే వస్తుంది కదా, దీన్ని 3 judge బెంచ్ కన్నా నెక్స్ట్ 5 judge బెంచ్, ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్కి ఇవ్వచ్చు కదా అని ఆలోచిస్తున్నారు. దేనికమ్మా? కాన్స్టిట్యూషనల్ బెంచ్. అయితే దేన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని అంటాము? ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు 5 జడ్జెస్ ఉంటారో, 5 కానీ 5 జడ్జెస్ కన్నా ఎక్కువ మంది ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని అంటాము అని కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్తుందన్నమాట. అయితే అంత ఈజీగా కాన్స్టిట్యూషనల్ బెంచ్ దగ్గరికి కేసెస్ అనేవి వెళ్ళవు. చాలా వరకు కూడా చిన్న బెంచెస్లోనే సాల్వ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మాత్రమే వెళ్తాయి. క్లియర్? సో అయితే ఇక్కడ ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. ఏంటి? ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇది బేసిక్ స్ట్రక్చర్లో ఉంది. ఈ యాక్ట్ జ్యుడిషియల్ రివ్యూని ప్రొహిబిట్ చేస్తుంది. సో అందుకనే మీరు దీన్ని ఒకసారి చూసి ఈ యాక్ట్ని నల్లిఫై చెయ్యాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో సుప్రీంకోర్ట్ హ్యాస్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. బట్ మీకు అర్థమైంది కదమ్మా, యాక్ట్ మనకి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1991 ఇది రెగ్యులర్గా ఈ మధ్య న్యూస్లో వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్. సో ఈ సెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఎగ్జామ్లో గుర్తు లేకపోయినప్పటికీ కూడా ఈ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, టర్మ్స్ అవన్నీ అయితే మాత్రం ఎగ్జామినేషన్లో యూజ్ చేయండి. క్లియర్? సో సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది ఇప్పుడు, ఈ కేసెస్ అన్నీ కూడా నేను ఇప్పుడు తీసుకుంటాను, ఏవైతే మీరు రిక్వెస్ట్ ఫైల్ చేశారో వాటిని నేను కన్సిడర్ చేస్తాను అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందన్నమాట. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఇది చూడమ్మా, స్కీమ్ సెంటర్ బ్యాన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ బ్రోకెన్ రైస్ డ్యూ టు డొమెస్టిక్ డిమాండ్. క్లియర్? సో ఈ ఆర్టికల్ మనకి GS3 ఎకానమీలో ఇంపార్టెంట్. క్లియర్? GS3 ఎకానమీలో ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి, రైస్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది అని చెప్పారు. సో రైస్ ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ అనేది ఆపేశారు. ఎందుకమ్మా? రైస్ డిమాండ్ అనేది లోకల్ లెవెల్లో పెరుగుతున్నప్పుడు ఎక్స్పోర్ట్ చేసేస్తే డొమెస్టిక్ లెవెల్లో సప్లై తగ్గిపోద్ది. డొమెస్టిక్ లెవెల్లో సప్లై తగ్గిపోతే ప్రైసెస్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. అవునా? సో ప్రైసెస్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేసాం, ఎక్స్పోర్ట్ని ఆపేసామంటే ఎక్స్పోర్ట్కి వెళ్ళాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇండియాలోనే ఉండిపోతాయి. కాబట్టి ఏమవుతుంది, డిమాండ్ ఆఫ్ ది ప్రొడక్ట్ అనేది సాటిస్ఫై అవుతుంది, సప్లై ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి డిమాండ్ అనేది మనకి కరెక్ట్గా ఉండి ప్రైసెస్ అనేవి నార్మల్గా ఉంటాయి. క్లియర్? సో రీసెంట్గా ఈ బ్రోకెన్ రైస్ ఏదైతే ఉందో ఈ బ్రోకెన్ రైస్ మెయిన్ దేనికి యూజ్ చేస్తారంట, యానిమల్ ఫీడ్. క్లియర్? యానిమల్ ఫీడ్. ఓకే, యానిమల్స్కి దానా కింద యూస్ చేస్తారు. అండ్ ఆ తర్వాత యానిమల్ ఫీడ్ కింద యూస్ చేస్తారు. తర్వాత ఎథనాల్ ప్రొడక్షన్లో కూడా ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ జనరల్గా యానిమల్ ఫీడ్కి, ఎథనాల్కి, వీటికి రెగ్యులర్ కన్జంప్షన్కి యూస్ చేస్తాం కాబట్టి ఈ రైస్ని ఎక్స్పోర్ట్ చేయడం ఆపేశారు. ఎందుకంటే ఈ మధ్య దీని డిమాండ్ అనేది బాగా పెరిగిపోతుందన్నమాట. ఎందుకు? 2019తో కంపేర్ చేస్తే, క్లియర్? 2019తో కంపేర్ చేస్తే ఇప్పటికీ 4200% అంటే లిటరలీ
42 టైమ్స్ పెరిగింది. క్లియర్? అంటే 2019లో 1 కేజీ ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు 42 కేజీస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంత రేంజ్లో ఉంది. అయితే ఇండియా ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. మెయిన్లీ ఇండియా ఎక్స్పోర్ట్స్ బ్రోకెన్ రైస్ టు చైనా కానీ, టు ద కంట్రీ ఆఫ్ సెనగల్ కానీ, టు ద కంట్రీ ఆఫ్ వియట్నాం, జిబౌటీ అండ్ ఇండోనేషియా. ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. క్లియర్? అయితే లాస్ట్ 5 మంత్స్లో దాదాపుగా 21 lakh టన్స్ ఈ నేషన్స్కి సప్లై చేసింది అనమాట. 25 lakh టన్స్ ఈ నేషన్కి సప్లై చేసింది. సో ఇప్పుడు మనకి డొమెస్టిక్ అవైలబిలిటీ ఆఫ్ బ్రోకెన్ రైస్ ఫర్ బోత్ యానిమల్ ఫీడ్ అండ్ ఎథనాల్కి ఉండాలి కాబట్టి మనం వీటి ఎక్స్పోర్ట్ అనేది కంట్రోల్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎందుకు? లాస్ట్ వీక్లో రిపోర్ట్స్ కూడా చేసాం. దాదాపుగా 6% ఏరియా అనేది రైస్ క్రాపింగ్ ఏరియాలో తగ్గింది. సో దానికి అనుగుణంగా మనం బెనిఫిట్స్ తీసుకొని రావడానికి, అంటే అది తగ్గితే ఇక్కడ లాస్ రాకుండా ఎక్స్పోర్ట్ అనేది బ్యాన్ చేయగలిగామంటే మనకి ఇబ్బంది ఉండదు అని మీనింగ్ అనమాట. క్లియర్? సో అయితే ఖరీఫ్లో 403 lakh crores అనేది ఉంది. క్లియర్? సో అయితే జనరల్గా వీటి ప్రకారం మనం ఏంటి 60 to 70 lakh టన్స్ అనేది రిడక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయగలం అన్నమాట. క్లియర్? లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 6% ఆఫ్ ఖరీఫ్ ఏరియా తగ్గింది కాబట్టి దాదాపుగా 70 lakh టన్స్ ఆఫ్ రిడక్షన్ ఇన్ రైస్ అవైలబిలిటీ అనేది మనం చూస్తాము. సో అందుకని ఆన్ యాక్సెప్టింగ్ ఆల్ ది జియోపొలిటికల్ సినారియోస్ ఇంపాక్ట్ అనేది ప్రజల మీద పడకూడదు అన్న ఉద్దేశంతో ఎక్స్పోర్ట్ బ్యాన్ అనేది చేశాము. క్లియర్? సో అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైస్ ప్రైసెస్ ఆల్రెడీ పెరిగాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఆల్రెడీ ఇప్పుడు చూడండి 16 రూపీస్ ఉన్న రైస్ అనేది ఎథనాల్ ప్రొడక్షన్ చేస్తున్న వాళ్ళు 22 రూపీస్కి కొంటున్నారు. ఎంతమా? 16 రూపీస్ ఉండేది 22 రూపీస్ కొంటున్నారు. సో 16 రూపీస్ది 22కి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు జనరల్గా 36 crore లీటర్స్ ఎథనాల్ తయారు చేసేవారు. 36 crore లీటర్స్. ఈ నెంబర్ అనేది ఎంతకు పడిందంటే 36 crores నుంచి 16 crore లీటర్స్కి పడింది. క్లియర్? అంటే ప్రైస్ అనేది 6 రూపీస్ పెరిగినందుకు 20 crore లీటర్స్ లాస్ ఎథనాల్ అనేది మనకి రావడం జరిగింది. క్లియర్? ఎందుకు? ప్రైస్ పెరిగిపోతే వాళ్ళు గవర్నమెంట్ అడిగిన అమౌంట్కి సప్లై చేయలేరు. సో వాళ్ళకి లాస్ వస్తుంది కాబట్టి ఇంకా మరి ప్రొడక్షన్ అనేది ఆపేస్తారనమాట. క్లియర్? సో అందుకనే సెంటర్ బ్యాన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్. అంటే అసలు బ్రోకెన్ రైస్ దేనికి యూజ్ చేస్తాం, దేనికి వెళ్తుంది, ఎక్కడికెక్కడికి, టోటల్గా అన్నీ కూడా మనం చూస్తామన్నమాట. క్లియర్? ఎస్. సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. యూ షుడ్ గెట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఫైన్. ఎస్. అండ్ ఎక్స్పోర్ట్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి అంతా కూడా మనం దీంట్లో చూడడం జరిగింది. రైట్? గుడ్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమా. బేసిక్ స్కిల్స్ పూర్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. క్లియర్? ఎవరు చెప్తున్నారు? ఎన్సీఆర్టీ చెప్తుంది. ఏంటని? సి చాలామంది స్టూడెంట్స్ ఈ ఆర్టికల్ ఒక్కసారి చూడండి. ఇది మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ GS టు సోషల్ జస్టిస్లోనే ద టాపిక్స్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ కూడా చూస్తాం. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి రీసెర్చ్ అనేది ఎన్సీఆర్టీ చేశారు. ఎన్సీఆర్టీ మీన్స్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. క్లియర్? ఎన్సీఆర్టీ అంటే ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. క్లియర్? వాళ్ళు బేసిక్ స్కిల్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అని చూస్తే రీజనల్ లాంగ్వేజెస్లోనే ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. సార్ అంటే ఏంటి? ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ మదర్ టంగ్స్ అనేవి వాళ్ళు ప్రాపర్గా చదవలేకపోతున్నారు. మదర్ టంగ్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు అంటే అది చాలా డేంజర్ అనమాట. క్లియర్? సో ఇక్కడ నిపుణ్ మిషన్ అని కూడా చెప్తున్నాడు. లాస్ట్లో దీన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎన్సీఆర్టీ వాళ్ళు కొన్ని ఏరియాస్లో స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఇండియా మొత్తం కూడా క్లాస్ 3 స్టూడెంట్స్ని తీసుకుంటారమ్మా. క్లియర్? ఇలాంటివి చెక్ చేసినప్పుడు నిపుణ్ మిషన్ ప్రకారం క్లాస్ 3 వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఎంతమందిని అంటే 86,000 చిల్డ్రన్ ఫ్రమ్ 10,000 స్కూల్స్. 10,000 స్కూల్స్ నుంచి 86,000 చిల్డ్రన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి లాంటివి కండక్ట్ చేస్తే వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత ఉందో కనుక్కున్నారు. అయితే హిందీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ సైడ్ వెళ్ళి హిందీ బేసిక్ లాంగ్వేజ్ వాళ్ళ మదర్ టంగ్ ఎవరికైతే ఉందో
వాళ్ళని చెక్ చేయడం జరిగింది. వాళ్ళని చెక్ చేస్తే రిపోర్ట్స్ అనేవి ఎలా వచ్చాయంటే దాదాపుగా 53% పీపుల్ క్లాస్ 3 వాళ్ళు 53% ఆఫ్ క్లాస్ 3 పీపుల్ దే అనేబుల్ టు డూ పర్ఫార్మెన్స్ ఇన్ హిందీ. అంటే హిందీ మదర్ టంగ్ అయినా కూడా వాళ్ళకి హిందీ అనేది రావడం లేదు. అయితే ఈ ప్రాబ్లం కేవలం హిందీకే ఉందంటే నో. ఎన్సీఆర్టీ ఏం చెప్తుందంటే ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ సౌత్ ఇండియన్ స్టేట్స్కి కూడా ఉంది. క్లియర్, సౌత్ ఇండియన్ స్టేట్స్కి కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఈ ఏరియాస్లో 59% ఆఫ్ స్టూడెంట్స్కి ఆ మదర్ టంగ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి రావడం లేదు. అంటే మహారాష్ట్ర వాళ్ళకి మరాఠీ రావట్లేదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు రావట్లేదు, కర్ణాటక వాళ్ళకి కన్నడ రావట్లేదు, కేరళ వాళ్ళకి మలయాళం రావట్లేదు. ఓకే, అంటే మలయాళంలో ఉన్న వాళ్ళకి 59% స్టూడెంట్స్, కేరళలో ఉన్న వాళ్ళకి కనీసం లాంగ్వేజ్ అనేది రావడం లేదు, వాళ్ళ లాంగ్వేజ్ రావడం లేదు. అదే నార్త్ ఈస్ట్ తీసుకుంటే ద లాంగ్వేజ్ ఆఫ్ అస్సామీస్ లాంగ్వేజ్ అస్సాంలో దాదాపుగా 67 స్టూడెంట్స్కి రావట్లేదు. ఎవరికి? క్లాస్ 3 చిల్డ్రన్కి అన్నమాట. క్లియర్. సో క్లాస్ 3 చిల్డ్రన్కి అస్సామీస్ లాంగ్వేజ్ అనేది రావట్లేదు. ఇక్కడ ఈ రీజనల్ లాంగ్వేజెస్ అనేవి రావట్లేదు. క్లియర్. సో ఈ ప్రాబ్లం ఇండియా మొత్తం కూడా ఉంది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఎన్సీఆర్టీ వాళ్ళు సర్వే చేసి లెర్నర్స్ని ఆన్ ద బేసిస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ 4 కేటగిరీస్ కింద డిస్కస్ చేసుకున్నారు. పీపుల్ హూ ఆర్ ల్యాకింగ్, people who are having limited efficiency, and people who are having sufficient competence, and people who are superior. Clear. So children performance బట్టి పెట్టడం జరిగింది. సో ఇంతమంది ల్యాకింగ్ స్టేజ్లో ఉన్నారనమాట. అంటే దే ఆర్ నాట్ గుడ్ ఎట్ డూయింగ్ దీస్ థింగ్స్. క్లియర్. సో అయితే ఇవన్నీ కూడా మెయిన్ దేనికి తీసుకొచ్చామంటే దేర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఫౌండేషనల్ లెర్నింగ్ అని అంటాము. ఫౌండేషనల్ లెర్నింగ్ అంటే చిన్నప్పుడే స్కూల్స్లో మనం మదర్ టంగ్ని బాగా నేర్చుకోగలిగాము అంటే మనకి ఈజీగా అర్థమవుతాయి. క్లియర్. మనకి ఈజీగా అర్థమవుతాయి. అండ్ థింగ్స్ అనేవి ఒక్కసారి చూడండి. ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ టంగ్. మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తీసుకున్నారంటే ఆ ఇంపార్టెన్స్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుందంటే కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. అవునా? ఖచ్చితంగా కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. మెయిన్ మీరు నేషన్స్లని లైక్ చైనా కానీ, జపాన్ కానీ తీసుకుంటే వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కన్నా వాళ్ళ ఓన్ మదర్ టంగ్స్ని హెల్ప్ చేయడంతో, ఇంప్రూవ్ చేయడంతో పీపుల్ యొక్క ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అనేది వచ్చింది. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. స్టూడెంట్స్ ఫీల్ మచ్ ఈజ్ ఇన్ లెర్నింగ్. మచ్ ఈజ్ అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఫీల్ అవుతారు. దే విల్ లూజ్ ద ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనే భయం వాళ్ళకి పోతుంది. అవునా? మదర్ టంగ్ వలన కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది, ఎగ్జామినేషన్ ఈజీగా ఫీల్ అవుతారు, అండ్ ఎగ్జామ్స్ మీద నమ్మకం వస్తుంది, ఎగ్జామ్స్ ఈజీగా రాయగలరు. అండ్ తర్వాత వాళ్ళ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అవునా? సో మదర్ టంగ్లో నేర్చుకుంటే సబ్జెక్ట్స్ అనేవి వాటినే ఫౌండేషనల్ లెర్నింగ్ అని అంటాం. మన బేసిక్స్ ఆఫ్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్తాం. ఇవన్నిటినీ నీట్గా మనం తీసుకొని రావడానికి నిపుణ్ అనే స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. నిపుణ్. క్లియర్. సో నిపుణ్ అంటే ఏంటి? నిపుణ్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అంటే అర్థమవుతూ చదవడం. క్లియర్. సో ప్రొఫిషియన్సీ అనేది ఎలా రావాలట? వీ హ్యావ్ టు రీడ్ అలాంగ్ విత్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, అండర్స్టాండింగ్తో వీ హ్యావ్ టు రీడ్ అండ్ న్యూమరసీ, బేసిక్ న్యూమరసీ కూడా రావాలి. అయితే ఇక్కడ ఏంటి, అందరు స్టూడెంట్స్ కంటే ఇక్కడ జనరల్గా దే విల్ ఎన్ష్యూర్ దట్ ద చిల్డ్రన్ బై ద ఏజ్ ఆఫ్ క్లాస్ 3
క్లాస్ త్రీ కల్లా వాళ్ళకి రావాలి. అలా అయితేనే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది అని మీనింగ్ అనమాట. క్లియర్? సో క్లాస్ 3 కల్లా రావాలి అని తీసుకొచ్చాం. ఎవ్రీ చిల్డ్రన్ ఇన్ ఇండియా షుడ్ గెయిన్ ది ఫౌండేషనల్ న్యూమరసీ అండ్ లిటరసీ. క్లియర్? ఫౌండేషనల్ న్యూమరసీ అండ్ లిటరసీ అనేది రావాలి అని తీసుకుంటున్నాం అనమాట. ఇలా రావాలి అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. సమగ్ర శిక్ష ప్రోగ్రాం కింద చిల్డ్రన్కి, క్లియర్, సర్వశిక్ష అభియాన్ చిన్న పిల్లలకి ఈ మెయిన్ వీటిని గోల్ కింద తీసుకొని ఫౌండేషనల్ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. క్లియర్? ఫౌండేషనల్ లెర్నింగ్కి హెల్ప్ చేస్తున్నాం. సో అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం క్లాస్ 3 చిల్డ్రన్ని మాత్రమే ఎగ్జామినేషన్ చేస్తే సర్వేలో ఈ రిపోర్ట్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఈ ప్రోగ్రామ్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం తీసుకొని రావడం జరిగింది. క్లియర్? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ ఫౌండేషనల్ థింగ్స్ కూడా వీటి ప్రకారం ఎప్పటికల్లా అచీవ్ చేయాలంటే ఆల్ ఓవర్ ఇండియా 2026-27 కల్లా నిపుణ్ ఇనిషియేటివ్ అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలి. అంటే చిల్డ్రన్కి ఫౌండేషనల్ లెర్నింగ్ విత్ కాన్సెప్చువల్ క్లారిటీ, అండర్స్టాండింగ్ అండ్ బేసిక్ న్యూమరసీ అనేది రావాలి. అయితే ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా చేస్తారంట? నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో. క్లియర్? అంటే ఇలా డిఫరెంట్ టైర్స్ కింద తీసుకొని వాటిని చేయడం జరుగుతుంది. క్లియర్? సో అయితే దీని ప్రకారం టీచర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ మీద అవగాహన కల్పించి స్టూడెంట్స్కి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా వీడిని తీసుకొని వస్తాము. క్లియర్? సో అయితే బేసిక్ అండర్స్టాండింగ్ అంటే దే హ్యావ్ టు రీడ్ 60 words per minute. క్లియర్? అయితే సింపుల్గా ఒక మినిట్లో 60 words చదివేటట్టు వాళ్ళ ఓన్ మదర్ టంగ్లో అట్లా చెకింగ్ స్కిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. క్లియర్? యూ హ్యావ్ టు గెట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫౌండేషనల్ లెర్నింగ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ టంగ్ అనేది క్లియర్గా అర్థమైందంటే వీటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా రాస్తాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎక్కడొచ్చినా ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నిపుణ్ ఇనిషియేటివ్ గుర్తుంచుకోండి 2026-2027 కల్లా చేస్తారు. క్లియర్? సో దానిలో భాగంగా ఎన్సీఆర్టీ చెక్ చేస్తే ఈ విధమైన రిజల్ట్స్ అనేవి వచ్చాయి. యూ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ వెరీ క్లియర్. ఫైన్? ఎస్, ఈ టాపిక్ ఇంతవరకు ఇంపార్టెంట్ అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. మేక్ యాంటీ టీబీ క్యాంపెయిన్ ఏ మాస్ మూమెంట్. ఎవరు చెప్తున్నారు? ప్రెసిడెంట్ గారు చెప్తున్నారనమాట. క్లియర్? ఏమని చెప్తున్నారు? ఈ యాంటీ టీబీ క్యాంపెయిన్ అనేది రన్ చేయాలి. సో ట్యూబర్క్యులోసిస్, టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్, అది ఇండియాలో ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పి ప్రెసిడెంట్ గారు ఒక స్కీమ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్? సో ఎస్, అయితే ఈ ఆర్టికల్ ఎక్కడ ఇంపార్టెంట్? ఇటువంటి ఆర్టికల్స్ మనకి GS2 సోషల్ జస్టిస్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ దగ్గర మనకి ఇంపార్టెంట్. క్లియర్? హెల్త్ రిలేటెడ్ టాపిక్లో మనకి ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీబీ అంటే ఏమంటాం? ట్యూబర్క్యులోసిస్ అని అంటాము. క్లియర్? ట్యూబర్క్యులోసిస్ అని అంటాము. అయితే టీబీ అనేది ఒక డిసీజ్ అనమాట. ఈ డిసీజ్ వస్తే జనరల్గా కఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఇట్ జనరల్లీ ఎఫెక్ట్స్, ఇది టీబీ జనరల్లీ ఇట్ ఎఫెక్ట్స్ లంగ్స్. హ్యూమన్ బీయింగ్స్ యొక్క లంగ్స్కి ఇది ఎఫెక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ కేవలం లంగ్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ద కిడ్నీ అండ్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ద బ్రెయిన్ ఆల్సో. క్లియర్? సో బ్రెయిన్కి, కిడ్నీకి, లంగ్స్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అయితే యూ షుడ్ నో దిస్ వన్. ఏంటి? ఈ టీబీ అనేది మెయిన్ కాజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అన్నమాట. క్లియర్? సో గుర్తుంచుకోండి, వైరల్ కాదు, దిస్ ఈజ్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్. అయితే ఆ బ్యాక్టీరియా నేమ్ ఏంటి? దట్ ఈజ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. క్లియర్? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ యొక్క బ్యాక్టీరియా నేమ్ అన్నమాట. దానితో ట్యూబర్క్యులోసిస్ అనే డిసీజ్ వస్తుంది. క్లియర్? సో అయితే ఇక్కడ టీబీ ఖచ్చితంగా వస్తే అది డేంజర్ అని కాదు. టీబీ కొన్ని క్యూరబుల్ థింగ్స్ కూడా ఉంటాయి. చాలా సివియర్ అయిపోతే అది హ్యూమన్ బీయింగ్ యొక్క లైఫ్ని తీసేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ప్రాపర్ డయాగ్నోస్టిక్
అండ్ మనం మెడిసిన్స్ అనేవి యూజ్ చేసుకోగలిగాము అంటే ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. క్లియర్. సో అయితే ఇటువంటి ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ స్ప్రెడ్ ఉంది. ఎంత ఎక్కువ స్ప్రెడ్ అంటే ప్రెసిడెంట్ గారు ఒక స్కీమ్ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకు? ఇండియాలో ఒక్కసారి ఇండియన్ పాపులేషన్ చూసుకుంటే 20% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఇండియాలో ఉన్నారు. అంటే 130 కోట్ల మంది జనాభా ఉన్నారా? అది ప్రపంచంలో 20% అనమాట. 20% ఇండియాలో ఉన్నారు, 20% ఉన్నారు. బట్ వరల్డ్ లెవెల్లో 25% ఆఫ్ టీబీ పేషెంట్స్ ఇండియాలో ఉన్నారు. అంటే వరల్డ్ అంతా కూడా 100 మంది టీబీ పేషెంట్స్ ఉంటే ఇండియాలో 25 మెంబర్స్ ఉన్నారు. అర్థమవుతుందా? అంటే మనం 20% పాపులేషన్ అయినా 25% టీబీ పేషెంట్స్ ఉంటున్నారంటే ఇండియాలో ఎక్కువ మంది టీబీ పేషెంట్స్ ఉన్నారు అని అర్థం. క్లియర్. ఈ డేటా చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్లియర్. ఈ డేటా ఇంపార్టెంట్. ఇండియాలో దాదాపుగా 25% టీబీ పేషెంట్స్ ఉన్నారు. సో వీళ్ళకి టీబీ ఎఫెక్ట్ అయిన తర్వాత వీళ్ళకి ప్రాబ్లం లేకుండా డిసీజ్ క్యూరబుల్ థింగ్కి స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు తీసుకొచ్చారు. అండ్ ప్రెసిడెంట్ గారు దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఆ స్కీమ్ పేరేంటమ్మా? ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ భారత్. క్లియర్. ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్. క్లియర్. భారత్ అభియాన్. సో గుర్తుంచుకోండి, ముక్త్ అంటే ఏంటి? కంప్లీట్ ఫ్రీ ఎలిమినేషన్. అంటే బై ద ఇయర్ ఆఫ్ 2025 ఇయర్ కల్లా టీబీ అనేది కంప్లీట్గా ఎలిమినేషన్ అయిపోవాలి. అంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్డిజి గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. ఇది 2030 కల్లా అచీవ్ చేయాలని చెప్తే దానికి 5 years ముందే మనం టార్గెట్ పెట్టుకొని టీబీ ఎలిమినేషన్ ఇండియాలో 2025 కల్లా కంప్లీట్ అయిపోవాలి అని మనం పెట్టుకుంటున్నాం. క్లియర్. దట్ ఈస్ ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్. క్లియర్. అయితే దీని మెయిన్ స్కోప్ స్కీమ్ ఏంటి అంటే విజన్ కూడాను, ఇట్ హ్యాస్ టు బ్రింగ్ టుగెదర్ ఆల్ కమ్యూనిటీ స్టేక్ హోల్డర్. ఈ ప్రధాన్ మంత్రి ముఖ్య భారత్ అభియాన్ స్కీమ్ కింద మెయిన్ విజన్ ఏంటి అంటే కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ అవేర్నెస్ క్రియేట్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే న్యూట్రియంట్ ఫుడ్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేసి టీబీ పేషెంట్స్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేసి తగ్గించే స్కోప్ అనేది చేస్తుందన్నమాట. క్లియర్. కంట్రీ టువర్డ్స్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రెస్లో కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది గుర్తిస్తుంది. అండ్ 2025 కల్లా కంప్లీట్ ఎలిమినేషన్ టార్గెట్ అనేది మనం పెట్టుకున్నాం. కంప్లీట్ ఎలిమినేషన్ గుర్తుంచుకోండి, రిడక్షన్ కాదు, కంప్లీట్ ఎలిమినేషన్ టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో అయితే ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ నిక్షయ్ మిత్రాస్. క్లియర్. నిక్షయ్ మిత్రాస్. సో ఈ నిక్షయ్ మిత్ర అనేది వీళ్ళు దే ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్. ఎవరైతే డోనర్స్ ఉంటారో టీబీ పేషెంట్స్కి డొనేట్ చేయాలనుకుంటారో ఆ డోనర్స్కి హెల్ప్ చేసి సపోర్ట్ చేసి ఆన్గోయింగ్ టీబీ పేషెంట్స్ ఎవరుంటారో ఆ టీబీ పేషెంట్స్కి డోనర్స్కి లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే డోనర్స్ ఎవ్రీ టైం ఎప్పుడైతే అమౌంట్స్ కావాలో డ్రగ్స్ కొనుక్కోవడానికి క్లియర్ డయాగ్నోస్టిక్స్కి డబ్బులు కావాలో అటువంటి టైంలో డోనర్స్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో అయితే ఇక్కడ దే ఆర్ ఫాలోయింగ్ డోనర్స్ మైట్ గివ్ న్యూట్రిషనల్ సపోర్ట్ అండ్ డయాగ్నోస్టిక్ సపోర్ట్. క్లియర్. న్యూట్రిషనల్ సపోర్ట్ కానీ డయాగ్నోస్టిక్ సపోర్ట్ కానీ క్యాష్ కాంపోనెంట్ కానీ ఏదైనా కూడా ఇవ్వచ్చు. క్లియర్. అయితే ఇక్కడ ఒక ప్రొవిజన్ కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే డోనర్స్ కింద ఈవెన్ ఎన్జిఓస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉండొచ్చు. ఎన్జిఓస్ ఉండొచ్చు, ఇండివిజువల్స్ ఉండొచ్చు, అండ్ ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్ కూడా టీబీ పేషెంట్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎవరైనా కూడా
టీబీ పేషెంట్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి 1 to 3 years, ఓకే, 1 నుంచి 3 సంవత్సరాల వరకు వాళ్ళ ట్రీట్మెంట్కి కావాల్సిందంతా కూడా వీళ్ళు డొనేట్ చేయగలరు. క్లియర్? సో అయితే ఈ ఇనిషియేటివ్లో జాయిన్ అయిన వాళ్ళకి మనం ఒక మంచి గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో అయితే స్పాన్సర్స్ దే కెన్ సెలెక్ట్, వాళ్ళ కెపాసిటీ బట్టి ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటాము అనేది వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, జనరల్గా టీబీ పేషెంట్స్ మంత్లీ బెనిఫిట్స్ గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుంది అనేది చెప్తుంది అనమాట. క్లియర్? సో అయితే ఏ విధంగా ఇస్తుంది అండ్ ఒకవేళ వాళ్ళు కన్జ్యూమ్ చేయాలనుకున్నా ఎట్లా కన్జ్యూమ్ చేయొచ్చు అనేది చెప్తుంది అనమాట. దీన్ని మంత్లీ ఫుడ్ బాస్కెట్ అని చెప్తున్నారు. క్లియర్? మంత్లీ ఫుడ్ బాస్కెట్. సో మంత్లీ ఫుడ్ బాస్కెట్ ఇవన్నీ వాళ్ళు కన్జ్యూమ్ చేయాలి. ఫస్ట్ వన్ సీరియల్స్ కానీ మిల్లెట్స్ కానీ కన్జ్యూమ్ చేయాలి. అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. అడల్ట్స్కి అయితే 3 kgs వరకు మంత్లీ వాళ్ళు కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. చిల్డ్రన్ అయితే 2 kgs వరకు సీరియల్స్ కానీ మిల్లెట్స్ కానీ కన్జ్యూమ్ చేయాలి. పల్సస్ అయితే 1.5 kg అండ్ చిల్డ్రన్ అయితే 1 kg. క్లియర్? అండ్ నెక్స్ట్ వెజిటబుల్ ఆయిల్. క్లియర్? వెజిటబుల్ ఆయిల్ అయితే వీళ్ళు 250 grams, వీళ్ళు 150 grams. క్లియర్? అండ్ మిల్క్ కానీ అలాంటివి వీళ్ళు అడల్ట్స్ 6 liters, చిల్డ్రన్ 3.5 liters. క్లియర్? అండ్ ఎగ్స్ అనేవి ఆప్షనల్, దే కెన్ ఈట్. తినాలి అనుకుంటే 30, చిల్డ్రన్ అయినా అడల్ట్స్ అయినా 30. క్లియర్? ఈ మంత్లీ ఫుడ్ బాస్కెట్ కనుక ఫాలో అయితే డిసీజ్ అనేది అంత ఎఫెక్ట్ కాకుండా మ్యాక్సిమం వాళ్ళకి బెనిఫిట్ అనేది తీసుకొస్తుంది అనమాట. క్లియర్? వాళ్ళకి బెనిఫిట్ తీసుకొస్తుంది. సో స్కీమ్లో చూసారు కదమ్మా, టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రధాన మంత్రి, దీంట్లో గవర్నమెంట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ లైక్ నిక్షయ్ మిత్రాస్ వీళ్ళని తీసుకొస్తుంది. సో అండ్ వీళ్ళు డోనర్స్ని చూస్తారు. డోనర్స్ ఎవరైనా వస్తే డోనర్స్కి టీబీ పేషెంట్స్కి ఒక ఇంపార్టెంట్ మీడియేటింగ్ రోల్ వీళ్ళు తీసుకుంటారు. సో ఆ డోనర్స్ కెన్ అడాప్ట్ టీబీ పేషెంట్స్ అకార్డింగ్ టు దేర్ కెపాసిటీ. వాళ్ళ కెపాసిటీ బట్టి టీబీ పేషెంట్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు అండ్ వాళ్ళ బాగోగులు అనేవి వాళ్ళు చూసుకుంటారనమాట. క్లియర్? సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ యాజ్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వలన ట్యూబర్క్యులోసిస్ అనే డిసీజ్ వస్తుంది. అది కేవలం లంగ్స్ మాత్రమే కాదు, ఈవెన్ లంగ్స్, కిడ్నీస్, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇండియాలో 25% ఆఫ్ టీబీ పేషెంట్స్ ఉన్నారు. క్లియర్? సో టీబీకి ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎప్పుడైతే స్నీజ్ చేసినా, కఫ్ చేసినా, ఓకే, అంటే తుమ్మినా, దగ్గినా, అలాంటి టైంలో ఆ టీబీ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో బ్యాక్టీరియల్ మాలిక్యూల్స్ అవి ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? సో ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. క్లియర్? సో ఈ విధంగా అయితే టీబీస్కి కొన్ని యాంటీబయోటిక్స్ కూడా ఉన్నాయి. ఆ యాంటీబయోటిక్స్ అనేవి జనరల్గా యూజ్ చేస్తారనమాట. ఫైన్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం గ్లోబల్ ఎఫెక్ట్స్ అండ్ ఇండియా కూడా కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ అనేవి ప్లే చేస్తుంది టీబీ అనేది తగ్గడానికి. వీఆర్ ఆస్పైరింగ్ టు రెడ్యూస్ ద డిసీజ్ ఆర్ ఎలిమినేట్ బై ద ఇయర్ 2025. క్లియర్? గుడ్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా చైనా టు టేక్ అప్ రిమైనింగ్ ఎల్ఏసి ఇష్యూస్. క్లియర్? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న ఒక అన్రిజాల్వ్డ్ బార్డర్ లాగా. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న నేమ్స్ ఆఫ్ ది రీజియన్స్ అనేవి ప్రిలిమ్స్ బేస్డ్లో MCQs, మ్యాప్ బేస్డ్ MCQస్లో ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ చూడండి, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ రీజియన్లో డిస్ఎంగేజ్మెంట్ టు బీ ఓవర్ ఆన్ మండే. డిస్ఎంగేజ్మెంట్ అంటున్నారు. డిస్ఎంగేజ్మెంట్ అంటే అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళడం. సార్ అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళడం ఏంటి? డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ 2020లో ఇండియా చైనా దగ్గర గాల్వాన్ వ్యాలీ రీజియన్ ఆఫ్ ఇండియాలో చైనా వాళ్ళు ఆక్రమించి దే హ్యావ్ డన్ అగ్రెషన్ చేసి ఇండియాలోకి రావడం జరిగింది. అండ్ ఇండియన్ సోల్జర్స్
చాలా ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఆ ఇష్యూలో ఇండియాలో చాలామంది సోల్జర్స్ చనిపోవడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ చైనాలో కూడా చాలామంది సోల్జర్స్ చనిపోయారు. బట్ ఆ కంట్రీ అఫీషియల్గా ఎంతమంది చనిపోయారో బయట పెట్టలేదన్నమాట. క్లియర్. సో ఆ గాల్వాన్ వ్యాలీ అయిన తర్వాత ఇండియా చైనా రిలేషన్స్ అనేవి కాస్త డౌన్ అయ్యాయి అని చూస్తాం. క్లియర్. అయితే మన మిలిటరీ వాళ్ళు ఏంటి, చైనీస్ అగ్రెషన్కి ముందు 2020 గాల్వాన్ వ్యాలీ ఇష్యూ ముందు వరకు ఎవరు ఎక్కడ వరకు పెట్రోలింగ్ చేసేవారో అక్కడ వరకే ఉందాము అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే అందుకనే గత 2 సంవత్సరాలుగా మిలిటరీ అఫీషియల్స్ మధ్యన ఏం జరుగుతుంది, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ డిస్కషన్స్ సాల్వ్ అయిన తర్వాత డిస్ఎంగేజ్మెంట్ అంటే చైనీస్ మిలిటరీ బ్యాక్ వెళ్తుంది అండ్ ఇండియన్ మిలిటరీ కూడా బ్యాక్ వెళ్తుంది. అండ్ ప్రీ అగ్రెషన్ ముందు బార్డర్స్ కానీ లొకేషన్ పాయింట్స్ కానీ ఎక్కడ ఉండేవో అక్కడ వరకు మళ్ళీ తీసుకొని రావాలి అని చూస్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాప్ పాయింట్స్ అన్నీ కూడా చెప్తాను, ఒక్కసారి చూడమ్మా. దట్ ఈజ్ దిస్ ఈజ్ దౌలత్ బేగ్ ఓల్డీ. క్లియర్. దౌలత్ బేగ్ ఓల్డీ చాలా ఇంపార్టెంట్. గాల్వాన్ నాలా జంక్షన్ అన్నాడా, గాల్వాన్ వ్యాలీ అన్న ఇదే, ఇక్కడే మెయిన్ ఇష్యూ అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత హాట్ స్ప్రింగ్ ఏరియా. క్లియర్. హాట్ స్ప్రింగ్ ఏరియాని ఇచ్చాడు కదా ఇప్పుడు అది. అండ్ దిస్ ఈజ్ లే అండ్ దిస్ ఈజ్ దర్బుక్ రీజన్ అండ్ దిస్ ఈజ్ ప్యాంగాంగ్సో లేక్ అండ్ దిస్ ఈజ్ ద హోల్ లదాఖ్ రీజన్. క్లియర్. సో అయితే ఇష్యూస్ అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, లదాఖ్లో జరగడం అవుతుంది. క్లియర్. లదాఖ్లో అవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ కొన్ని రీజియన్ నేమ్స్ లేవు. దట్ ఈజ్ దెప్సాంగ్, ద రీజన్స్ ఆఫ్ దెప్సాంగ్, ద రీజన్స్ ఆఫ్ దమ్చోక్ అండ్ ద రీజియన్ ఆఫ్ చుషుల్ వ్యాలీ. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నేమ్స్ అనమాట. చుషుల్ వ్యాలీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నేమ్స్. మీరు వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకొని తీరాల్సిందే. మ్యాప్ పాయింటింగ్ అడుగుతున్నప్పుడు వాడు ఏదో ఒకలా అడగచ్చు. క్లియర్. ప్యాంగాంగ్సో లేక్, హాట్ స్ప్రింగ్ ఏరియా. ఒకవేళ ప్యాంగాంగ్సో లేక్ అనేది కంప్లీట్గా ఇండియాలో ఉన్నది అంటే దట్ ఈజ్ రాంగ్. బోత్ ఇండియా అండ్ చైనాకి ప్యాంగాంగ్సో లేక్ అనేది ఉంది. అయితే ఇక్కడ చైనీస్ ఫారెన్ మినిస్టర్ ఏమంటున్నారు, మేము అసలు అగ్రెషన్ చేయలేదు, ఇండియాయే అగ్రెషన్ చేసి మా వైపు రావడం జరిగింది అని ఆమె చెప్తున్నారనమాట. సో ఆమె ఇంటర్నేషనల్లో కూడా ఏం చెప్తుంది, వీ డోంట్ యాక్సెప్ట్ స్టేటస్ కో క్రియేటెడ్ బై ఇండియాస్ ఇల్లీగల్ క్రాసింగ్. క్లియర్. ఇండియాయే ఇల్లీగల్గా క్రాస్ చేసి వచ్చింది ఎల్ఏసి దాటి, మేము వాటిని యాక్సెప్ట్ చెయ్యము. క్లియర్. ఎందుకంటే మొత్తం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో పీస్ అండ్ ట్రాంక్విలిటీ. క్లియర్. స్థిరత్వం అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా ఇద్దరం కూడా బ్యాక్ వెళ్ళాల్సిందే. కేవలం మమ్మల్ని ఒక్కరినే బ్యాక్ వెళ్ళడం కానీ ఆర్ ప్రీ గాల్వాన్ వ్యాలీ ఇష్యూస్ వరకు బోర్డర్స్ని తీసుకొని రావడం అనేది రాంగ్ అని చెప్తున్నారనమాట. ఎందుకంటే మేము ఏ విధమైన అగ్రెషన్ కూడా చేయలేదు, అగ్రెషన్ చేసింది ఇండియాయే అని చెప్తుంది. క్లియర్. సో అందుకే వీళ్ళు చెప్తున్నారు ఏంటి, మేము ఎంత చెప్పినా కూడా మేము ఖచ్చితంగా దీన్ని విన్నాము అని చెప్తున్నారు. క్లియర్. ఎస్. సో ఈ విధంగా టోటల్ కొన్ని రీజియన్స్లో దెప్సాంగ్, దమ్చోక్ లాంటి ఏరియాస్లో ఇంకా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరిగితేనే దాదాపుగా 50,000 ఆఫ్ సోల్జర్స్ వాళ్ళు బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట. క్లియర్. 50,000 ఆఫ్ సోల్జర్స్ బోత్ నేషన్స్ నుంచి ఈ రీజియన్లోకి రావడం జరిగింది. అంటే వార్ కనుక ఏదైనా స్టార్ట్ అయితే మొత్తం టోటల్గా అంటుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనేది ఇండియాకి చైనాకి మధ్య జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మ్యాక్సిమం పీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాటిని కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఎంత ఇమీడియట్గా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే నెక్స్ట్ వీక్లో షాంఘై కోఆపరేషన్ సమ్మిట్ అనేది ఉన్నది. సో ఆ సమ్మిట్కి ముందు కొంతవరకు ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటే మంచిది అని చైనా భావిస్తుందన్నమాట. క్లియర్. సో నెక్స్ట్ వీక్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా ఉంది, చైనా కూడా ఉన్నది అన్నమాట. అంటే ఈ 2 నేషన్స్ కూడా మీట్ అవ్వడానికి వెళ్తున్నాయి. క్లియర్. ఎస్. సో ఇంతవరకు ఇష్యూస్ అమ్మ మ్యాప్ పాయింటింగ్ అనేది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. మెయిన్స్ క్వశ్చన్ చూడమ్మా. బేసిక్ ఫౌండేషనల్ లెర్నింగ్ is very crucial for cognitive development of children యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్కి, కాగ్నిటివ్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి
బేసిక్ ఫౌండేషనల్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ అని అంటున్నాము. సో దిస్ ఈజ్ 10 మార్క్స్ 150 వర్డ్స్. క్లియర్? సో ఇప్పుడు చూసారు కదా, ఇటువంటివి మీరు రెగ్యులర్గా రాయాలంటే ఫర్ ది బిగినర్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు జాయిన్ దిస్ కోర్స్. ఏంటది? ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. దిస్ కవర్స్ బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్ పార్ట్. అయితే ఇక్కడ మనం 1250 మార్క్స్కి కవర్ చేసినట్టు ఉంటుంది. ఎస్ఐ ప్లస్ జిఎస్ 1 to 4, డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్, తర్వాత డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్, యోజన, కురుక్షేత్ర కూడా కవర్ అవుతుంది. అండ్ దిస్ కవర్స్ ద హోల్ 10,000 రూపీస్కే మనకి ఇక్కడ కవర్ అవుతుంది. క్లియర్? 10,000 రూపీస్కే కవర్ అవుతుందమ్మా. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు దీంట్లో జాయిన్ అవ్వండి అమ్మా. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ బిగినర్స్. సో డైలీ బేసిస్ మీద మీరు ఆన్సర్ అనేది రాయడంతో మీ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఎ ప్యూర్ స్కిల్ బిల్డర్. క్లియర్? ఎస్, ఫైన్, గుడ్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. టీబీ డిసీజ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డ్రగ్స్ టు ట్రీట్. అండ్ నెక్స్ట్, ఇండియాస్ గోల్ ఈజ్ టు ఎలిమినేట్ టీబీ బై 2030. క్లియర్? 2030 కల్లా టీబీ ఎలిమినేషన్. అండ్ టీబీ డిసీజ్కి ఎటువంటి డ్రగ్స్ కూడా లేవు ట్రీట్మెంట్కి అని అంటున్నాను. క్లియర్? సో ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్, నన్. సో ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. నేను దీని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్? ఎస్. చూడమ్మా, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్స్ లాంటివి మరిన్ని క్వశ్చన్స్ రెగ్యులర్ బేసిస్ మీద ప్రాక్టీస్ చేయాలనుకుంటే, మీ ప్రిలిమ్స్ స్కోర్ని మీరు పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన కోర్స్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అన్నమాట. ఎందుకంటే మనం ఈ కోర్స్లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనికొస్తుంది. క్లియర్? వన్ స్టాప్ సొల్యూషన్లా పనికొస్తుంది. ఇక్కడ మనం ఎంసీక్యూస్ అనేవి ద హిందూ మాత్రమే కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యోజన, కురుక్షేత్ర కూడా మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది. మంత్లీ కంపైలేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. రివిజన్ సిరీస్ కూడా బిఫోర్ ప్రిలిమ్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి ఒక్కసారి చూడండి, చాలా అఫోర్డబుల్ ప్రైస్ 10,000కే పెట్టడం జరిగిందమ్మా. మీకు అన్లిమిటెడ్ టైం మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. చూడండి 7893899553. మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి రెగ్యులర్ బేసిస్ మీద ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్లియర్? ఎస్.